హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యం. వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ యాపిల్ ఐఫోన్కి సంబంధించినటువంటి 5 టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. వాటిని మీరు ఇప్పటిదాకా కూడా సెట్ చేసుకుని ఉండరు. వీడియో పూర్తిగా చూడండి. మీకు కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా మీ ఫోన్ని కస్టమైజ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతానండి. మొట్టమొదటి నేను చెప్పేది మీ యాపిల్ ఐఫోన్ సెక్యూరిటీకి సంబంధించింది. మీ యాపిల్ ఐఫోన్లో ఉన్నటువంటి మీ యాపిల్ ఐడిని ఎవరైనా సరే చూడకుండా, అందులో సమాచారం ఎవరు కూడా తస్కరించకుండా, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఫేస్ ఐడి పాస్వర్డ్లను మార్చేవి థర్డ్ పార్టీ పర్సన్స్ ఎవరు కూడా మార్చుకోకుండా, మీ ఐక్లౌడ్ డాటాని ఎవరు కూడా చూసుకోకుండా మీ ఫోన్ సెక్యూర్ చేసుకోవాలనుకుంటే మీరు మీ యాపిల్ ఐడిని, మీ పాస్వర్డ్స్ని కూడా లాక్ చేసుకునేటువంటి అవకాశం ఐఫోన్లో ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ ఎవరైనా దబ్బుకు పట్టుకెళ్ళిపోయారనుకోండి, థెఫ్ట్ చేశారనుకోండి, మీరు మీ ఫోన్ కోల్పోయినప్పుడు ఎవరైనా దొంగలు ముందుగా మీ యాపిల్ ఐడిలోకి వెళ్ళి మీ యాపిల్ ఐడిని సైన్ అవుట్ చేసేసి అందులో ఉన్నటువంటి డాటాని ఇరేజ్ చేసేసి వాళ్ళు ఫోన్ని వేరే రకంగా ఉపయోగించుకున్నప్పుడు మీ ఫోన్ మీకు దొరకదు. అదేవిధంగా మీ పాస్వర్డ్స్ని ఎవరైనా సరే హ్యాక్ చేసి మీ పాస్వర్డ్స్ అండ్ ఫేస్ ఐడి డీటెయిల్స్ని కూడా హ్యాక్ చేసేసి వాటిని కూడా మార్చేసేసి వాళ్ళు పర్సనలైజ్ చేసుకుని మీ ఫోన్ మీకు దొరకకుండా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకోసం మీరు ఏం చేయాలంటే మీ యాపిల్ ఐడిని మ్యాక్సిమం లాక్ చేసి ఉంచుకోండి. మీకు అవసరం ఉన్నప్పుడే అన్లాక్ చేసుకోండి. ఇలా చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్క్రీన్ టైం అని ఉంటుంది. ఈ స్క్రీన్ టైం మీద మనం ట్యాప్ చేసినప్పుడు కొంచెం స్క్రోల్ అప్ చేస్తే కంటెంట్ అండ్ ప్రైవసీ రిస్ట్రిక్షన్స్ అని ఉంటాయి. దాని మీద మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవసీ సెక్షన్లో కాకుండా అలౌ చేంజెస్ టు అనే సెక్షన్లో ఇక్కడ ఫస్ట్లో పాస్కోడ్ అండ్ ఫేస్ ఐడి అకౌంట్స్ ఈ రెండు ఉంటాయి. వీటిని ఏం చేస్తారంటే ఇక్కడ అలౌలో ఉన్నాయి కదా, వాటిని డిజలౌ చేసేయండి. అదేవిధంగా మీరు అకౌంట్స్ని కూడా అలౌలో ఉంది కదా, డిజలౌ చేసేయండి. ఈ రెండు సెట్టింగ్స్ని మీరు అలౌ నుంచి డిజలౌలోకి మార్చేస్తే మీ పాస్కోడ్ సెట్టింగ్ చేసేటువంటి ఫ్యూచర్లు అన్నీ కూడా లాక్ అయిపోతాయి అనమాట. మీ యాపిల్ ఐడి కూడా లాక్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మీ యాపిల్ ఐడి లాక్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ మనం ఏదైతే ఆప్షన్ చూసామో ఫేస్ ఐడి పాస్కోడ్ అనే ఆప్షన్ కనిపించట్లేదు. ఇక్కడ ఈ ఐక్లౌడ్ అనేటువంటిది కూడా మనకి డిజేబుల్ అయి ఉంది. ఈ విధంగా మీ పాస్వర్డ్ ఆప్షన్, రీసెట్ ఆప్షన్స్ని అలాగే యాపిల్ ఐడిని డిజేబుల్ చేసేసుకోవడం వల్ల మీ ఫోన్ మరింత సెక్యూర్గా ఉంటుంది. ఎవరైనా మీ ఫోన్ దెబ్బేసినా సరే వాళ్ళు మీ డేటాని ఆల్టర్ చేయలేరు. ఈ లోపలనే మీ ఫోన్ని మీరు ఈ ఫైండ్ మై డివైసెస్, స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్స్ ఇలాంటివి ఫ్యూచర్స్ మనకు కొత్తగా వచ్చాయి కదా, వాటి ఆధారంగా మీ ఫోన్ని మీరు తొందరలో కనిపెట్టేసుకొని మీ ఫోన్ని మీరు తెచ్చేసుకోవడానికి వీలవుతుంది. దీన్ని డిజేబుల్ చేసుకోవాలి అంటే యాజ్ యూజువల్గానే ఇక్కడ మనం స్క్రీన్ టైంలోకి వెళ్ళి తర్వాత ఇక్కడ కంటెంట్ అండ్ ప్రైవసీ రిస్ట్రిక్షన్స్లోకి వెళ్ళి ఏవైతే ఇక్కడ మనం డిజలౌ చేసావో వాటి మీద యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా అలౌ చేసేసుకుంటే యాపిల్ ఐడి కూడా ఎనేబుల్ అయిపోతుంది. అదేవిధంగా ఫేస్ ఐడి, పాస్కోడ్ సెక్షన్, ఐక్లౌడ్ సెక్షన్ కూడా ఎనేబుల్ అయిపోతాయి. మీరు మీ ఫోన్ మళ్ళీ మీరు ఫుల్గా కస్టమైజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇది మీ యాపిల్ ఐడి సెక్యూరిటీ కోసం ఉపయోగపడేటువంటి ఒక హిడెన్ టిప్ అనమాట. ఎవరైనా మీ ఫోన్ని తీసుకుని ఆ ఫోన్లో మీకు సంబంధించిన పర్సనల్ డేటా చూడడానికి ప్రయత్నించవచ్చు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలే అవ్వచ్చు, ఫోన్ ఒకసారి ఇమ్మంటారు, గేమ్స్ ఆడుకునేడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఒక్కోసారి మీ పర్సనల్ యాప్స్ని ఓపెన్ చేస్తారు. అదైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, మీ ఫోన్ అక్కడ పెడతారు, వాళ్ళు దాంట్లో డేటా చూడవచ్చు. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సాధారణంగా మన ఫోన్ పాస్వర్డ్లు చెప్పేస్తూ ఉంటాం కదా, అలాంటి అలవాటు ఉన్నప్పుడు మన ఫోన్ని వాళ్ళు తీసుకుని మన పర్సనల్ డేటా, సోషల్ మీడియా చాట్లు కానీ, బ్యాంకింగ్ యాప్స్లో కానీ ప్రవేశించి మన ఆట పట్టించడానికి కావచ్చు, ఉద్దేశపూర్వకంగా కావచ్చు, ఏదైనా సరే మన పర్సనల్ డేటాని థెఫ్ట్ చేసేటువంటి లేదంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఒకరికి ఫోన్ ఇచ్చినప్పుడు దాన్ని అసిస్టివ్ మోడ్లో పెట్టేస్తే మీరు ఏ యాప్స్ అయితే అలౌ చేస్తారో ఆ యాప్స్ మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు. మిగిలిన యాప్స్ ఏవి కూడా వాళ్ళు చూడడానికి వీలుండదు. ఇది ఎలా చేయాలి అంటే యాక్సెసిబిలిటీలోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇలా స్క్రోలప్ చేసుకుంటూ రండి. ఇక్కడ అసిస్టివ్ యాక్సెస్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ అసిస్టివ్ యాక్సెస్ మీద మీరు ట్యాప్ చేసినప్పుడు ఈ విధంగా సెటప్ అసిస్టివ్ యాక్సెస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మీరు ఇలాగా ట్యాప్ చేస్తే మీ ఫోన్లో మీ అసిస్టివ్ యాక్సెస్ ఫీచర్ని కంటిన్యూ అనడం ద్వారా మీరు ఎనేబుల్ చేసుకుంటారు. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ యాప్స్ అని ఉంటుంది. ఇక్కడే మెయిన్ సినిమా ప్రారంభం అవుతుందన్నమాట. ఇక్కడ కొన్ని యాప్స్ ఉన్నాయంటే ఇవన్నీ కూడా మీ ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ కేటగరైజ్ చేయబడి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. ఈ యాప్స్లో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఫోన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఫోన్ కాల్ చేసుకుంటామంటారా, షాపింగ్ చేసుకుంటారా, బ్రౌజింగ్ చేసుకుంటారా అనే విషయాన్ని మీరు తెలుసుకుని ఆ యాప్స్ మాత్రమే వాళ్ళకి అలౌ అయ్యేలాగా, మిగతా యాప్స్ అన్నీ కూడా అలౌ కాకుండా ఉండేలాగా మీరు వాటిని కస్టమైజ్ చేసుకుని
వాటిని ఈ విధంగా వాటికి కావాల్సినటువంటి లిమిటెడ్ పర్మిషన్స్ మాత్రమే ఇచ్చి వాటిని మీరు వాళ్ళకి ఫోన్ ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా మీరు వాళ్ళకి ఏ యాప్స్ని అయితే పర్మిషన్ ఇవ్వదలుచుకున్నారో, వాళ్ళు ఎందుకైతే మీ ఫోన్ అడుగుతున్నారో ఆ యాప్లు మాత్రమే వాళ్ళకి పర్మిషన్ గ్రాంట్ చేసి ఆ యాప్లు మాత్రమే మీరు సెలెక్టెడ్ యాప్స్లో పెట్టి మిగిలిన యాప్స్ అన్నింటిని కూడా డిజైర్లో పెట్టి మీరు కంటిన్యూ చేసేసి ఇలా కంటిన్యూ నొక్కేసి మళ్ళీ కంటిన్యూ నొక్కేసి మీరు ఇక్కడ మీ అసిస్టివ్ యాక్సెస్ ఫీచర్కి ఒక పాస్వర్డ్ని మీరు తయారు చేసి పెట్టుకోండి. మళ్ళీ అదే పాస్వర్డ్ని మీరు రీటైప్ చేస్తే మీరు అసిస్టివ్ యాక్సెస్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ స్టార్ట్ యూజింగ్ అసిస్టివ్ యాక్సెస్ అని చెప్పేసి మీరు కొట్టేసి మీరు పెట్టుకున్న పాస్కోడ్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసేస్తే కాసేపు ఈ విధంగా దాని ఫోన్ని కాన్ఫిగర్ చేసుకుని అసిస్టివ్ యాక్సెస్లోకి వెళ్ళిపోతుంది. మీరు అక్కడ ఏవైతే అప్లికేషన్స్ని మీరు అలౌ చేశారో ఆ అప్లికేషన్స్ మాత్రమే ఇందులో ఆన్ అవుతాయి. షాపింగ్ చేసుకుంటాను అంటే ఇక్కడ అమెజాన్ని మనం ఓపెన్ చేసుకుంటారు. నెట్ బ్రౌజ్ చేసుకుంటారంటే గూగుల్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏదైనా సినిమా టికెట్ లాంటివి ఏమైనా చేసుకుంటాను అంటే ఆ సంబంధించినటువంటి యాప్స్ ఓపెన్ అవుతాయి. కాకపోతే మీ పర్సనల్ సంబంధించినటువంటి సోషల్ మీడియా యాప్స్ కానీ మీ పర్సనల్ బ్యాంకింగ్ యాప్స్ కానీ ఏవి కూడా మీ ప్రైవసీకి భంగం కలిగేటువంటి ఏ యాప్ కూడా ఇక్కడ ఓపెన్ అవ్వదు. మీరు ఏ అప్లికేషన్స్ని అయితే అలౌ చేస్తారో ఈ అసిస్టివ్ యాక్సెస్లో అవి మాత్రమే వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. దీన్ని మీరు ఇలాగా లాక్ చేసేసుకుంటే ఈ విధమైనటువంటి లాక్ ఇంటర్ఫేస్ మీకు కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయితే మీరు ఏ పాస్కోడ్ అయితే దానికి సెట్ చేసుకున్నారో అదే పాస్కోడ్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది తప్ప మీ పర్సనల్ యాప్స్ మీకు కూడా దాని నుంచి ఎగ్జిట్ అయ్యేదాకా మీకు కూడా మీరు ఉపయోగించుకోవడానికి వీలుండదు. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి మీరు ఫోన్ తీసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మీ ఫోన్ రెగ్యులర్ యూసేజ్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ పవర్ బటన్ని 3 సార్లు నొక్కండి. నొక్కిన తర్వాత ఎగ్జిట్ అసిస్టివ్ యాక్సెస్ అని వస్తుంది. దాని మీద టైప్ చేసి మీరు ఇందాక ఇచ్చిన పాస్కోడ్ని ఇలా టైప్ చేసేస్తే ఇక్కడ అసిస్టివ్ యాక్సెస్ అనేటువంటిది ఎగ్జిట్ అయిపోతుంది. మీరు అసిస్టివ్ యాక్సెస్ నుంచి ఎగ్జిట్ అయిపోతే ఈ విధంగా మీ ఫోన్ మీ రెగ్యులర్ యూసేజ్కి సిద్ధంగా ఉంటుంది. ఈ విధంగా అసిస్టివ్ యాక్సెస్ ద్వారా మీ ఫ్రెండ్స్కి కానీ మీ పిల్లలకి కానీ ఫోన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన యాప్స్ని రిస్ట్రిక్ట్ చేసి ఇవ్వడం, వేరే యాప్లోకి వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేయడం అనేటువంటిది కూడా మీ ఫోన్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్స్కి చాలా ఉపయోగపడేటువంటి ఫీచరే. రెగ్యులర్గా మనం మెసేజెస్ యాప్స్ని బ్రౌజ్ చేస్తుంటాం. ఈ మెసేజెస్లో రీడ్ మెసేజెస్ని మల్టిపుల్ సెలెక్ట్ చేయాలంటే ఈ విధంగా సెలెక్ట్ మెసేజెస్ అని చెప్పేసి ఒక్కొక్క మెసేజ్ మీద మనం ట్యాప్ చేసుకుంటూ వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా ఇలా మల్టిపుల్ మెసేజెస్ని ఒకేసారి మనం ఎలా సెలెక్ట్ చేయాలి, ఆ అవకాశం ఉంటుందంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏమైనా కొన్ని మెసేజ్ని డిలీట్ చేసుకోవాలనుకుంటారు, లేదంటే మార్క్ యాజ్ రీడ్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు మీరు 2 ఫింగర్స్ తోటి ఈ విధంగా మెసేజెస్ని ఇలా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ ఉంటే అన్ని మెసేజెస్ని మీరు చాలా తొందరగా సెలెక్ట్ చేసుకోగలుగుతారు. వీటిని మీరు రీడ్ ఆల్ అంటారా లేదా అన్రీడ్ అంటారా, డిలీట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఈ విధంగా మల్టిపుల్ మెసేజ్ని సెలెక్ట్ చేయాలంటే జస్ట్ సింపుల్గా 2 వేళ్ళు ట్యాప్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే మల్టిపుల్ మెసేజెస్ని మీరు ఐఫోన్లో ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. టిప్ బాగుంది కదా. అయితే ఇక్కడ ఇంకొక బాధ ఏంటంటే ఇదే పద్ధతి మనకి ఈ గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ విషయంలో కూడా చేస్తే బాగుండు. అయితే ఈ గ్యాలరీలో ఫొటోస్ సెలెక్ట్ చేయాలంటే మాత్రం మనకి కొంచెం వేరే ఒక పద్ధతిలో మల్టిపుల్ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం సెలెక్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. తర్వాత ఫోటో మీద డ్రాగ్ చేసి మీ విధంగా డ్రాగ్ చేసుకుంటూ వచ్చేస్తే మల్టిపుల్ ఫొటోస్ని ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకోవడం కుదురుతుంది. ఈ విధంగా మీరు మీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టిప్స్ అన్నీ కూడా మీ ఎయిర్పాడ్స్ సంబంధించినవండి. మీరు యాపిల్ ఎయిర్పాడ్స్ని వాడుతున్నారనుకోండి. యాపిల్ ఎయిర్పాడ్స్ వాడుతున్నప్పుడు ఈ యాపిల్ ఎయిర్పాడ్స్ తోటి మీరు కొన్ని ఎక్స్క్లూజివ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే అందులో మీరు మీ ఫోన్ని మైక్రోఫోన్ కింద వాడుకుని మీ యాపిల్ ఎయిర్పాడ్స్ మీరు వేరే రూమ్లో కనుక ఉన్నప్పుడు మీ ఫోన్ ఒక రూమ్లో పెట్టుంటే కనుక ఆ ఫోను మైక్రోఫోన్ కింద ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే ఏదైనా మాట్లాడుకుంటుంటే మీరు ఎక్కడున్నా ఎయిర్పాడ్స్ సేవ్లో పెట్టుకుని మీరు ఎక్కడున్నా సరే మీకు అవి వినిపిస్తాయి అన్నమాట. స్పైలాగా అంటే ఏదైనా ఒక డిటెక్షన్ కోసం, అంటే ఎవరైనా నా గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో, లేదంటే ఆ రూమ్లో నేను బయటికి ఏదో రిలాక్స్ అవ్వడానికి వచ్చాను, ఆ రూమ్లో మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ కంటెంట్ నాకు వినపడాలి కాబట్టి ఆ రూమ్లో ఫోన్ పెట్టేసి మీరు బయటకు వచ్చేసి ఏ సిగరెట్ తాగుతారు, టీ తాగుతూనే మీరు బయటకు వచ్చేసి రిలాక్స్ అవుతూ ఉంటారు. ఈ లోపల మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మీటింగ్ కంటెంట్ మీ ఫోన్లో మీ ఎయిర్పాడ్స్లో వినిపిస్తూ ఉంటాయి. ఇది మెయిన్ ఉద్దేశం. కానీ దీన్ని మంచి అవసరాలకే ఉపయోగించండి. వేరే ప్రాంతాల్లో ఏదైనా గూఢచర్యానికి మాత్రం, చెడ్డ పనులకు మాత్రం ఈ ఫీచర్ని మీరు ఉపయోగించకండి. దీన్ని ఎలా చేయాలి అంటే మీరు కంట్రోల్ సెంటర్ని ఓపెన్ చేయండి. కంట్రోల్ సెంటర్ని ఓపెన్ చేస్తే ఇక్కడ
హియరింగ్ ఎయిడ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ సెంటర్లోకి తెచ్చుకోవాలి. దానికోసం లాంగ్ ప్రెస్ చేయండి కంట్రోల్ సెంటర్ మీద, యాడ్ కంట్రోల్ అనండి. ఇక్కడ సెర్చ్లో హియరింగ్ అని టైప్ చేయండి. హియరింగ్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చెవు బొమ్మతోటి ఒక హియరింగ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఆ కంట్రోలు ఈ కంట్రోల్ సెంటర్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. మన ఎయిర్పాడ్స్ని ఓపెన్ చేసేసి ఉంచితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పాడ్స్ని మనం చెవిలో పెట్టుకున్నాం, ఓపెన్ చేసేసి ఎయిర్పాడ్స్ని చెవిలో పెట్టేసుకుని ఉన్నాం. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేసి లైవ్ లిజన్ మీద ట్యాప్ చేసి లైవ్ లిజన్ ఆన్ అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నదంతా కూడా ఈ ఎయిర్పాడ్లో మైక్లో మనం ఎక్కడైతే రూమ్ అవతల ఈ ఎయిర్పాడ్స్ చెవిలో పెట్టుకుని ఉంటామో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ బ్లూటూత్ యాక్సెస్ రేంజ్ ఉంటుంది కదా, ఈ ఐఫోన్కి ఎయిర్పాడ్స్కి మధ్య ఈ కనెక్షన్ రేంజ్ ఎంత అయితే ఉంటుందో ఆ రేంజ్ అంతట్లో కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ని వినిపించుకునే అవకాశం ఉంటుందన్నమాట. మీరు మీటింగ్ హాల్లో ఫోన్ పెట్టేస్తారు, బయట ఎక్కడో టీ తాగుతూ ఉంటారు, బయటకు వెళ్ళిపోతారు బయట రూమ్లోకి, అక్కడ ఈ మీటింగ్ హాల్లో ఏం జరుగుతుందో అవి మీకు స్పష్టంగా వినిపిస్తే వాటిని విని మీరు తెలుసుకోవచ్చు. మీ ప్రెజెన్స్ లేకుండా అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ మీరు వినొచ్చు. నేను ఇప్పుడు చెప్పబోతున్న ఈ టిప్ కూడా యాపిల్ ఎయిర్పాడ్స్ ఉపయోగించే వాళ్ళ కోసమే. మీరు యాపిల్ ఎయిర్పాడ్స్ని చెవిలో పెట్టుకుని మ్యూజిక్లో లీనమైపోతూ ఉంటారు, ఎవరైనా వచ్చి మీ ఇంటి తలుపు కొడుతుంటారు, లేదంటే కాలింగ్ బెల్ కొడతారు. అది కాదు అంటే ఒక మదరు పిల్లాన్ని నిద్రపుచ్చి అలసిపోయి పడుకుని హ్యాపీగా చెవిలో ఎయిర్పాడ్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ ఉంటుంది, లోపల పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు, కానీ మనకు వినపడవు. ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్స్ రకరకాల ఫీచర్స్ ఉంటాయి మన ఎయిర్పాడ్స్లో కాబట్టి. అయితే అలాంటి సందర్భం ఏర్పడ్డప్పుడు మన ఫోన్లో ఒక నోటిఫికేషన్ వస్తే చాలా బాగుంటుంది కదా. అదే నోటిఫికేషన్ మనం ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోలప్ చేస్తే యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఈ యాక్సెసిబిలిటీలో కొంచెం స్క్రోలప్ చేసుకుంటే ఇక్కడ మనకి సౌండ్ రికగ్నిషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ సౌండ్ రికగ్నిషన్ మనం ఆన్ చేసుకుని ఇక్కడ సౌండ్స్లో కొన్ని బంచ్ ఆఫ్ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి, ఫీచర్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మీరు ఏ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఆ రకమైన నోటిఫికేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైర్ అనేటువంటిది, ఏదైనా ఫైర్ అటెన్షన్ సంభవించింది అనుకోండి మనకు మెసేజ్ వస్తుంది. అదేవిధంగా క్యాట్ అంటే ఇంట్లోకి పిల్లి వచ్చి అరిచినా, కుక్క వచ్చి అరిచినా కూడా మనకి ఈ నోటిఫికేషన్ రూపంలో మన ఫోన్లో తెలుస్తుంది. అదేవిధంగా మనం సాంగ్ వింటుంటాం కదా, మధ్యలో ఒక సౌండ్ డిస్ప్లే అవుతుంది, ఒక నోటిఫికేషన్ సౌండ్ కూడా డిస్ప్లే అవుతుంది. మెయిన్గా మనం ఇంట్లో తలుపేసుకుని పాటలు వింటున్నప్పుడు ఏదో ఒక సౌండ్, లేదంటే మన పిల్లలు బేబీ క్రయింగ్ అనేటువంటిది మన పిల్లల్ని పడుకోబెట్టి మనం పాటలు వింటున్నప్పుడు పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపు సౌండ్ కూడా ఒక నోటిఫికేషన్ రూపంలో మీ పిల్లాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది, మనం అలర్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సాధారణంగా మనం ఇలాగా ఇంట్లో కూర్చుని ఏదో పాటలు వింటున్నప్పుడు ఎవరో ఒకరు డోర్ బెల్ కొడతారు. డోర్ బెల్ కొట్టినప్పుడు మనకు నోటిఫికేషన్ రావాలి అంటే ఈ డోర్ బెల్ నోటిఫికేషన్ని మనం ఇక్కడ ఆన్ చేసుకోవాలి. అదేవిధంగా అలర్ట్ టోన్ని కూడా మనకు నచ్చినటువంటి టోన్ని మనం పాట వింటుండగా మనకు వచ్చేటువంటి సౌండ్ని కూడా ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. తర్వాత డోర్ నాకింగ్, ఎవరైనా డోర్ బెల్ అందుబాటులో లేదు, తలుపులు కొడుతున్నప్పుడు కూడా ఆ సౌండ్ మనకి వినపడేలాగా డోర్ నాక్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి సౌండ్కి దానికి కూడా ఒక అలర్ట్ టోన్ ఒకటి మీరు కాన్ఫిగర్ చేసేసుకుని ఎనేబుల్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడైతే మీరు మీ ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదైనా పాట వింటూ నిమగ్నం అయిపోయారనుకోండి, ఈ లోపల ఎవరో డోర్ కొడతారు. ఆ విధంగా డోర్ నాక్ సౌండ్ వస్తున్నట్టు ఉంది. ఏ సౌండ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ దట్ మే బీ ఏ డోర్ నాక్. ఈ విధంగా మీకు డోర్ ఎవరో కొడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ రావడం కాకుండా మీ చెవిలో కూడా మీరు పెట్టుకున్నటువంటి సౌండ్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్ ఒక నోటిఫికేషన్ సౌండ్ రూపంలో కూడా మీకు వినిపిస్తుంది. ఇది అద్భుతమైనటువంటి ఫ్యూచర్ అనమాట. దానికి కావలసిన రీతిలో కాన్ఫిగర్ చేసుకుని మీరు దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ఇటువంటి 5 ఫీచర్లు కూడా మీరు ఇదివరకు ఎప్పుడు కూడా కాన్ఫిగర్ చేసుకుని ఉండరు. ఇవన్నీ కూడా ఐఫోన్లో హిడెన్ ఫీచర్స్ అనమాట. ఈ ఫీచర్స్ని మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మీరు కనుక మా ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితోటే నేను మరిన్ని మంచి వీడియోలు మీకు అందించగలుగుతాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.